అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటి? నరేంద్ర మోదీ గారు దేశంలో నెంబర్ 1 టాప్ పొలిటీషియన్. ప్రధానమంత్రి ప్లస్ చరిష్మా ఉన్న నాయకుడు, క్రేజ్ ఉన్న నాయకుడు, ఇమేజ్ ఉన్న నాయకుడు, నిర్ణయాధికారం డెసిషన్ మేకర్ ఉన్న నాయకుడు, బిగ్ బాస్. సో అటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ దేశవ్యాప్తంగా ఆయనే బిగ్ బాస్. ఆయన తర్వాత ఆ స్థానం ఎవరికి ఉంది? నెంబర్ 2 ఎవరిది? ఈ నెంబర్ 2 ఎవరిది అనే క్వశ్చన్ మనం ఇప్పటివరకు మన మీడియా ఎక్కడా చర్చించాల. కానీ జాతీయ మీడియాలో ఒక చర్చకు వచ్చింది. నేషనల్ మీడియాలో బాగా ఫేమస్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక అనాలిసిస్ చేశారు. ఆ అనాలిసిస్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారే నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు దేశంలో. రాజకీయాల్లో రాజకీయ నేతగా, పాలనాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే దానికి తగ్గ కారణాలు కూడా ఆయన అనలైజ్ చేశారు. యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారి తర్వాత అమిత్ షా గారు రావాలి. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో అమిత్ షా గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి స్వయంగా పర్యవేక్షించిన కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అందులో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్లో బీజేపీ బాగా డ్యామేజ్ అయింది, బాగా లాస్ అయింది. అది అక్కడ సీఎం ఆదిత్యనాథ్ కెరీర్ని దెబ్బకొట్టింది, ఇక్కడ బీజేపీలో అమిత్ షా గారి పలుకుబడిని దెబ్బకొట్టింది. ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీకి కాస్త నెగిటివ్ ఫలితాలు రావడానికి అమిత్ షా గారే కారణం. ఉత్తరప్రదేశ్లో 2 గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. ఒకటి అమిత్ షా గారి వర్గం వేరు, ఇటు యోగి గారి వర్గం వేరు. వాళ్ళిద్దరికీ పడక ఒక్కొక్కరు ఒక్కో క్యాండిడేట్ని సిఫార్సు చేశారు. అలా చివరి నిమిషంలో చివరికి అమిత్ షా గారు కన్ఫర్మ్ చేసినవే ఫిక్స్ అయ్యాయి, ఎందుకంటే ఎంతైనా జాతీయ స్థాయి కాబట్టి. సో వాళ్ళు చాలామంది ఓడిపోయారు. దాంతో యోగి గారు నాకేం సంబంధం లేదు, ఆయనే సెలెక్ట్ చేశాడు అభ్యర్థులను అని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. సో అందుకే అమిత్ షా గారి మీద డ్యామేజ్ అయింది. అందుకని ఆయన పార్టీలో పట్టుకోల్పోయాడు, ప్రభుత్వంలో కూడా కొంత పట్టుకోల్పోయాడు అనమాట. సో అందుకే ఆయన నెంబర్ 2 పొజిషన్లో లేడు. ఇక ఎన్డీఏలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న పక్షం తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 21 మంది ఎంపీలు ఉన్నారు. అందులో జనసేన పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 16 మందే ఉన్నప్పటికీ అక్కడ టీడీపీకే వాల్యూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి కంటే సీనియర్ పాలిటిక్స్లో, జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన పేరు. అలాగే గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు 1990స్లో కానీ 2004కు ముందు కానీ, అలాగే 2014 నుంచి 18 వరకు కానీ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన పేరు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే రోల్ పోషిస్తున్నారు ఆయన. ఎన్డీఏలో అత్యంత నమ్మదగిన కీలకమైన భాగస్వామి. మొన్న కేంద్ర బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు వచ్చాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఎన్డీఏలో ఉన్న పలుకుబడే కారణం. పలుకుబడి ప్లస్ ప్రయారిటీ కారణం. రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఇదే మాట వాడారు. సెంట్రల్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి బొనాంజా వచ్చింది, దానికి చంద్రబాబు గారే కారణం అన్నారు. మేబీ నేనైతే బొనాంజా అనుకోను, ప్లస్ ఎంతో కొంత ఇచ్చారు. బొనాంజా అని మనం చెప్పలేం, కానీ కొంత బెటర్. గత 10 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బెటర్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులు. సో దానికి కారణం ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే ఆ కారణంగా నరేంద్ర మోదీ గారి తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారం పార్టీలో కావచ్చు, లేదా ఒక సీఎంగా కావచ్చు, లేదా ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఏ కోణంలో చూసినా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అని జాతీయ మీడియా నేషనల్ జర్నలిస్ట్గా ఆయన వ్యాఖ్యానించారు. సో దీని మీద మీరు ఏమంటారు? నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ 2 పొజిషన్ అంటే ఆయన కరెక్ట్ పాలిటిక్స్ చేస్తే టాప్లోనే ఉండాల్సింది. నిజంగా ఆయన కరెక్ట్ పాలిటిక్స్ చేస్తే కనుక అంత సవ్యంగా జరిగితే ఆయన టాప్ లెవెల్లోనే ఉండాల్సింది. కాకపోతే కొన్ని డిస్టర్బెన్స్లు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ వ్యవహారాలు, ప్లస్ మనం సదరన్ స్టేట్స్లో ఉండడము, మన రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలు, ఇవన్నీ కూడా బాగా డిస్టర్బ్ చేశాయి. సో అందుకే ఆయన జాతీయ స్థాయికి వెళ్ళాలని అనుకోలే. ఈ రాష్ట్రంలో ఉంటే చాలు, పార్టీ బాగుంటే చాలు అనుకున్నారు. ఒకవేళ 2019లో టీడీపీ ఓడిపోకపోయి ఉంటే
అప్పుడు చంద్రబాబు గారు జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర పోషించేవాళ్ళు 2019లో టీడీపీ ఓడిపోకపోతే. కానీ 2019లో ఓడిపోవడం, ఘోరమైన ఓటమి ఉండడం, దాంతో పార్టీని చక్కదిద్దాల్సి రావడం, ఒక రకమైన ప్రెజర్ ఉండడం. సో 2024లో ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సి రావడం, ఆ పొత్తుల కోసం కొన్ని మెట్లు దిగడం, చాలామందిని బతిమలాడడం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ఖ్యాతిని తగ్గించాయి. కానీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు గారి ఖ్యాతిని అమాంతం పెంచాయి. సో అందుకే ఇప్పుడు నేషనల్ మీడియా ఫోకస్ అంతా నరేంద్ర మోదీ గారి తర్వాత చంద్రబాబు గారి మీదే ఉంటుంది. దాన్ని డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఢిల్లీ స్థాయిలో చేస్తున్నారు. థ్యాంక్ యూ.